ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 16వ తేదీ నుండి మార్చి 22వ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల వృత్తి మరియు వృత్తిపరంగా మీ రాశిలోని స్థానికులు ఈ వారం ఒత్తిడి మరియు ఒడిదుడుకుల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే వారం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. మీ వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు మీ వైవాహిక సంబంధాన్ని ఆనందిస్తారు. మీ పెండింగ్ పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. మీ దినచర్యని సమతుల్యంగా ఉంచుకోండి. మీరు సోషల్ మీడియాని మీకు అనుకూలంగా ఉపయోగించుకోగలరు. మీరు ఏ క్లిష్ట పనినైనా సులభంగా పూర్తి చేస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై దృష్టి పెడతారు. మీరు మీ శత్రువుల ప్రణాళికల్ని భగ్నం చేస్తారు. మీ అభిష్టం మేరకే అన్ని పనులు పూర్తవుతాయి. మీ శ్రేయోభిలాషులు మిమ్మల్ని చుట్టుముడతారు. మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. ముఖ్యంగా ఈ వారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారం మధ్యలో మీరు అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. స్త్రీలకి పాలియూరియా సమస్య రావచ్చు. మీరు మీ పై అధికారులతో కలత చెందుతారు. మీరు కొంచెం బాధగా ఉంటారు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు అతిగా ఆలోచించడం మానుకోవాలి. మీ ఆహారాన్ని తేలిగ్గా ఉంచండి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అత్తమామల నుండి మీకు ప్రతికూల వార్తలు రావచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహానికి ఆగమనం చేయండి. అలాగే రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే 16, 22 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.